రాజధాని స్టాండ్కి వచ్చినట్టు అనిపిస్తా ఉంది. మూడు రాజధానులైన పదం ఇక వాళ్ళ నోటి నుంచి రావట్లేదు. బ్రహ్మనాయుడు గారు, వైసీపీ వాళ్ళు స్లోగా మారతారని చెప్పేసి అనుకోవటం భ్రమ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా స్పష్టంగా ఇప్పుడు కొంతమంది ఎట్లా చెప్తున్నారంటే, ఇప్పుడు ప్యానల్లో ఉన్న పురుషోత్తమ రెడ్డి గారు కూడా చెప్పారు, ముందు వాళ్ళు చెప్పాలి, బీజేపీ వాళ్ళు చెప్పాలి, జనసేన వాళ్ళు చెప్పాలి, వాళ్ళు మారారు కదా, వాళ్ళ మారిన దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా, వాళ్ళు చెప్పాలి. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి 2019 ముందే ఏం చెప్పాడు, 19 నుంచి 24 వరకు ఏం చేశాడు, ఏం చేస్తే ఎటువంటి ఇది వచ్చింది అనేది తెలుసుకొని 2019లో నుంచే అందరూ కలిసి కట్టుగా ప్రతిపక్షాలుగా ఓటమిగా ఏర్పడకపోవచ్చు, రాజకీయ పార్టీలుగా ఒకటి కాకపోవచ్చు, అందరూ కలిసి ఏకంగా ఎన్నికల్లోకి వెళ్ళకపోవచ్చు, కానీ అభిప్రాయాలన్నీ ఒకటైనవి. ఇప్పుడు వీళ్ళ అభిప్రాయం మారిందంటే మారారు కాబట్టి అందరూ స్వాగతించాలని లేదు. అసలు మారేది ఇలా బుద్ధిలో మారిందా, నోట్లో మారిందా, ప్రజల్ని మాయ చేయడానికి మారుతుంది అనేది ప్రజలు అర్థం చేసుకోలేనంత స్థితిలో లేరు. రెండోది, మేము పెద్ద మనుషులు కాబట్టి మాణిక్యరావు గారికి చిన్నోడు తెలియకపోవచ్చు, ఓకే చిన్నోడు అని నేను ఒప్పుకుంటాను, కానీ మీ నినాదం వెనక కుట్టుందనే సంగతి అర్థం అవుతా ఉంది. ఇందాక పెద్దలు మన సాయి కృష్ణ గారు ఒక మాట చెప్పారు, వాళ్ళు ఒప్పుకోకపోవటానికి. కృష్ణాకి గుంటూరుకి మధ్య అంటే నేను మొత్తం కలిసిపోయింది కాబట్టి కృష్ణా నది అన్నా. కృష్ణా నది కాకపోతే యువతల పక్క తాడేపల్లికి అవతల మందడం వైపు వెళ్తే అదంతా అమరావతి. అమరావతిని వాళ్ళు ఒప్పుకోలేరు. నీకు ఇటు పక్క ఏముంది, ఇటు పక్క పోతే మళ్ళీ మంగళగిరి నియోజకవర్గం ఉంటది. మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడైనా ప్రదేశం ఉందా? వీళ్ళు విధ్వంసం చేశారు. ఆ పేరు మీద ఉచ్చరించడానికే ఇష్టపడతలేదు. ఎవరైనా చరిత్ర ఎవరు చెరపగలుగుతారు? ఇప్పుడు నేను మన పురుషోత్తమ రెడ్డి గారు చెప్పిన తర్వాత చెప్పాను, ఎక్కడో గుర్తు లేనటువంటి ఏది మన కానుబెర్రాని ఎందుకు తీసుకోవాలి? గుర్తొచ్చేటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెన్నైని తీసుకోవచ్చు కదా, బెంగళూరు తీసుకోవచ్చు కదా, హైదరాబాద్ తీసుకోవచ్చు కదా, లేకపోతే ఇంకొక రాష్ట్రానికి సంబంధించి తీసుకోవచ్చు కదా. ఆస్ట్రేలియా జనాభా మొత్తం ఎంత? 2,80,00,000, 80 లక్షలు, 2,80,00,000, దాదాపు 3 కోట్లు కూడా లేనటువంటి పరిస్థితి. దీంట్లో వాళ్ళు బీజేపీకి సంబంధించి రెండో రాజధాని అన్నారని చెప్పేసి చెబుతా ఉన్నారు. బీజేపీ వాళ్ళు రెండో రాజధాని అనలేదు. తర్వాత మీరు ఇంకొక నెపాన్ని అంటే హార్ష్ గా మాట్లాడేవాడు నెప వేసే పద్ధతి వేరేగా ఉంటది, లోపల ఒకటి పెట్టుకొని పై అర్థాలు వచ్చేటట్టు మాట్లాడే నెప వేసే వాళ్ళ పద్ధతి వేరేగా ఉంటది. తెలుగుదేశం మీద మీరు నెప వేయాలనే ప్రయత్నం, తెలుగుదేశం మార్చుకోవాలనే ప్రయత్నం చెప్తా ఉన్నారు. రాజ్యాంగపరమైనటువంటి అంశం ఇక్కడ మన భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఏ రాష్ట్రంలోనైనా దేశంతో సహా ఒక రాజధాని ఉంది. రాజధాని ఎంత కడతారు, ఎప్పుడు కడతారు, ఎన్ని కోట్లు కడతారు, వాళ్ళకు ఉండేటువంటి శక్తిని వాటిని బట్టి ఉంటది. మీరు రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అది ముందు చెప్పినట్టు లెంపలేసుకోవడంతో ప్రజలు రాజ్యాంగపరమైనటువంటి కోర్టులకు వెళ్ళారు. సాయికృష్ణ గారు చెప్పారు, కోర్టులకి మీరు తెలియకెళ్ళారా? మేము తెలియకెళ్ళామని చెప్తారా? ఇలా కన్క్లూజన్ చేస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి మాట అన్నాడు, వాళ్ళు కట్టుకుంటూ వెళ్తా ఉన్నారు కాబట్టి దాని మీద కోర్టుకు వెళ్ళేటువంటి అంశం లేదు కాబట్టి మేము కోర్టుకు వెళ్ళకపోతా ఉన్నాం, లేకపోతే దాని మీద కూడా కోర్టుకు వెళ్ళామని చెప్పేసి సజ్జల రామకృష్ణ గారు చెప్పినటువంటి కన్క్లూజన్ ఒక్క మాట. కన్క్లూజన్, వైసీపీ వాళ్ళ మెదడులో ఉన్నటువంటిది ప్రజాస్వామిక ఆలోచనలు కాదు, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ఆలోచనలు కాదు. కేవలం వాళ్ళ ఆలోచనలన్నీ కూడా అధికారాన్ని తెచ్చుకోవడం కోసం సిగ్గు ఎగ్గు లేకుండా ఏం చెప్పాలి, అధికారం వస్తే ఏం చేయాలంటే వాళ్ళకి ఎజెండాలు ఉన్నాయి. ఆ ఎజెండా ప్రకారం వెళ్తారు. కొంతమంది సమర్థించే వాళ్ళు కొద్దిగా ముసుగులేసి సమర్థిస్తారు. నరేంద్ర గారు, సో వైసీపీ అధికారం కోసం